కొత్త చెక్కి అనిపిస్తున్నాడు బండిని అంతే. అసలు నేను ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ వీడియో మొత్తం చూసి మీకు అర్థమైపోతుంది. ఈ రోజు అయితే నేను మా తమ్ముడు అయితే బైక్లో వెళ్తా ఉన్నాం అన్నమాట నెల్లూరుకి. సరే అని చెప్పి మేము వెళ్తా ఉంటే ఒక బైక్ అతను అయితే మమ్మల్ని ఛాలెంజ్ అయితే చేశాడు అనమాట. అంటే అతను సేమ్ మన బండే, మన సీసీఏ సేమ్, మొత్తం ఒకే బండి, మొత్తం ఒకటే. కానీ అతను అయితే మనల్ని అయితే ఛాలెంజ్ చేసినట్టు మనల్ని అయితే 2-3 సార్లు క్రాస్ చేశాడు. మామూలుగా అయితే మా తమ్ముడు అయితే 40-60 అయితే ఎప్పుడు బండి దాటలేదు. అలాంటిది అతను ఛాలెంజ్ చేసేటప్పటికి మా వాడైతే 100-120 అయితే కొట్టాడు అనమాట. లిటరల్గా అయితే నాకు గోపాలం మూవీ సీన్ ఉంది కదా, అదైతే గుర్తొచ్చింది. ఒకసారి ప్లే చేస్తాను మీరు కానీ, ఒకసారి అయితే ఆ సీన్ ని ప్లే చేస్తాను మీరు కానీ చూడండి. డ్రైవింగ్ ఏంటి, ఈ స్పీడ్ ఏంటి తమ్ముడు? వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. లిటరల్ గా అయితే ఆ బైక్ వాడికి కానీ ఏం అర్థం ఉండదు. మేము చేసిన స్పీడ్ కి, మేము వచ్చిన వీటికి. వాడైతే ఒక్కడే ఉన్నాడు బైక్ లో, మేమైతే ఇద్దరం ఉన్నాం. అయినా వాడిని అయితే క్రాస్ చేసుకుని అయితే వచ్చేసాం. సరే అని చెప్పి వచ్చేసి నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయి అక్కడ నుంచి మేమైతే వివో స్టోర్ కాడికి వెళ్ళి వివో మొబైల్ని అయితే రిపేర్ ఉన్నింది మా వాడితో అయితే. ఆ మొబైల్ని అయితే తీసుకుని అయితే వివో షోరూమ్ లోపలికి అయితే వెళ్ళి టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకుని ఒక 1/2 అవర్ వెయిట్ చేసి ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చేసి అక్కడ నుంచి అయితే మనం అయితే బయలుదేరేసాం. ఒక 2 అవర్స్ టైం పడుతుంది. అంటే సరే అని చెప్పి పక్కనే లస్సీ షాప్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళి ఒక 1/2 అవర్ గంట అయితే పట్టింది అనమాట. మనం అయితే తినేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వివో షోరూమ్ కాడికి అయితే వచ్చి మొబైల్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. వివో షోరూమ్ లో మొబైల్ కలెక్ట్ చేసుకుని సరే అని చెప్పి లాస్ట్ టైం నెల్లూరుకి వెళ్ళినప్పుడు మా 14 Pro ఒకటి రిపేర్కి ఉంటే అది అయితే రిపేర్కి ఇచ్చాం. అదైతే సరే కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి వెళ్తే అక్కడ కుదరలేదు. సరే అని చెప్పి మనం అయితే బయలుదేరేసాం. కొత్త చెక్కి అనిపిస్తున్నాడు బండిని అంతే. లిటరల్ గా ఈ రోజు మా వాడు బైక్ తోలుతా ఉంటే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసి తమ్ముడేనా అని అనిపించింది నాకైతే. నిజంగా మామూలుగా అయితే ఎప్పుడు చూసినా 40-60 అయితే దాటనివ్వడు. నేను తోలుతానన్నా కానీ 40-60 అయితే దాటడు అనమాట, దాటనివ్వడు. అలాంటిది ఈడైతే 120, 100, 120 అయితే తగ్గల. ఈ రోజు అయితే నిజంగా అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.